హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ట్రేడ్ చేయడం జరిగింది 25,650 CE ఫ్రెండ్స్. సో మన కాస్ట్ వచ్చేసరికి 52.60, మన స్టాప్ లాస్ వచ్చేసరికి 50 రూపీస్, ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి 62. సో 52 to 62 అంటే మనకి అప్రాక్సిమేట్గా 10 పాయింట్స్ అయితే మనం అచీవ్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 50 రూపీస్. సో 2 రూపీస్ అయితే మన స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఒక్కొక్కసారి మన టార్గెట్ అచీవ్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లాస్ అయితే ఆ రోజు బట్టికి మనము లాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ట్రేడింగ్ అంటే ఖచ్చితంగా మనం స్టాప్ లాస్ తీసుకోవాలి, టార్గెట్స్ కూడా తీసుకోవాలి. సో మన ట్రేడ్ అయితే ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రెగ్యులర్ వద్దు ఫ్రెండ్స్, నేను GTT అయితే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నా క్వాంటిటీ వచ్చేసరికి 300 అనుకుందాం. సో మీరు 75 నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫ్రెషర్స్ అనుకుంటే మీరు ఫస్ట్ 75 నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే 300 అని చూపిస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసరికి మనం ప్రైస్ వచ్చేసరికి అబోవ్ పెట్టుకోవాలి. ఈ ప్రైజెస్ అబోవ్ పెట్టుకోవాలి. అబోవ్ పెట్టుకున్న తర్వాత మన 52.60 అనుకున్నాం ఫ్రెండ్స్ మన కాస్ట్. ఎప్పుడైతే 52.60 అనేది టార్గెట్ ఇక్కడ వస్తుందో అప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా అని మనం ట్రేడ్కి చెప్తున్నాం. స్టాప్ లాస్ అనేది మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలన్నాం కదా. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మనం 50 రూపీస్ అయితే యాడ్ చేస్తున్నాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది మెయిన్ కాబట్టి ఈ వీడియోలో అయితే స్టాప్ లాస్ గురించి చెప్తున్నాను. ఇలా చేసిన తర్వాత మన రివ్యూ బై ఆర్డర్ ప్రెస్ చేసి ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత మనం సబ్మిట్ ఆర్డర్ అనేది ప్రెస్ చేస్తే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే 52.60 అనేది ఇది ట్రేడ్ అనేది పైకి వస్తుందో అప్పుడు అది ఖచ్చితంగా అయితే మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మన టార్గెట్ అయితే 62 ఈరోజు అయితే అచీవ్ జరిగింది ఫ్రెండ్స్. సో 10 పాయింట్స్ అనేది మనం అచీవ్ చేసాం. 1.300 క్వాంటిటీ అంటే 3000 అనేది ఈరోజు నేను అచీవ్ చేశాను. ఒకవేళ ఇది 2 పాయింట్స్ కిందకి వస్తే నేను స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే. ట్రేడింగ్ అనేది స్టాప్ లాస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కొక్కసారి ట్రేడ్స్ కూడా మనం టార్గెట్స్ కూడా అచీవ్ చేస్తాం, స్టాప్ లాస్ కూడా అచీవ్ చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఖచ్చితంగా టార్గెట్స్ అయితే అచీవ్ చేస్తాం. మన స్ట్రాటజీ అయితే అలా జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.